హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఫ్రెండ్స్, క్యాలెండర్స్లో ఆల్రెడీ మనం పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్ చూసాం కదా ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ 1 పార్ట్ 2 చూసి ఫ్రెండ్స్ పార్ట్ 3 ఇది చూడండి ఫ్రెండ్స్. ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్తే మోడల్ నెంబర్ 6 చూడండి ఫ్రెండ్స్. లీప్ సంవత్సరమునకు సర్వసమానమగు లీప్ సంవత్సరం కనుగొనము. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ లీప్ సంవత్సరం, ఆ లీప్ సంవత్సరం అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుందో అన్నది ఫ్రెండ్స్ మోడల్ నెంబర్ 6. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2008కి సర్వసమానమగు లీప్ సంవత్సరం ఎప్పుడు వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. అసలు కామన్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇలా చేస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, 2008 కోడ్ ఎంత 2, 2009ది 1, ఇది సాధారణ సంవత్సరం కాబట్టి 1 ఫ్రెండ్స్, లీప్ ఇయర్ కాబట్టి 2, సో 2010 1. సో ఇలా చూస్తే ఫ్రెండ్స్ అప్ టు 2018 వరకు 14 కోడ్ వస్తుంది ఫ్రెండ్స్. 14 వస్తుంది కాబట్టి వీటి టోటల్ మొత్తం 14 కాబట్టి ఇది 7th డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ ఏంటిది 2019గా తీసుకుంటాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్. కానీ ఈ 2019 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి ఫ్రెండ్స్ నెక్స్ట్ 2020కి 2, 2021 1, 2022 1, అలా అప్ టు 2029 వరకు తీసుకుంటే సో 14 వస్తుంది. వీటి కౌంట్ మొత్తం 14 వస్తుంది. కానీ ఇది 7th డివిజిబుల్ కాదు కాబట్టి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ ఏంటిది ఫ్రెండ్స్ 2030 కాబట్టి సో 1 + 1 అప్ టు ఇక్కడ వరకు 7 అవుతుందిగా ఫ్రెండ్స్. ఇప్పుడు 2, 3, 4, 5, 6, 7 కాబట్టి స్టాప్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్, ఇక్కడికి టోటల్ మొత్తం మనకి ఏదన్నా అవని వీటి టోటల్ అనేది మనకి 7th డివిజిబుల్ అయ్యేంత వరకు మనం కౌంట్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది 14 అనేది 7th డివిజిబుల్ అవుతుంది, తర్వాత 14 కూడా 7th డివిజిబుల్ అవుతుంది కాబట్టి స్టాప్ చేయాలి. కానీ ఎందుకు స్టాప్ చేయలేదు మనం, ఇక్కడికి 2030 అనేది లీప్ ఇయర్ కాదు కాబట్టి మనం స్టాప్ చేయలేదు. కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఈ 7 కౌంట్ చేసాం కాబట్టి ఇక స్టాప్ చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడికి 7 వస్తుంది కాబట్టి స్టాప్ చేసినాం. మరి 2036 అనేది లీప్ ఇయరే కదా, అందుకని ఇక్కడ ఆగిపోయినాం ఫ్రెండ్స్. 2008కి సర్వసమానమ క్యాలెండర్ ఏంటంటే 2036 అనమాట. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, కాబట్టి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ గలుపుతున్నాం ఫ్రెండ్స్, ఈ 2008కి ఎన్ని ఇయర్స్ గలుపుతున్నాం మనం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, ఇది 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28 గలుపుతున్నాం. అంటే 2008కి 28 ఇయర్స్ గలిపితే సర్వసమానమగు సంవత్సరం వస్తుందన్నమాట కదా ఫ్రెండ్స్. కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, కావున లీపు సంవత్సరమునకు సర్వసమానమగు లీపు సంవత్సరమును కనుగొనుటకు అడిగిన సంవత్సరానికి మనం +28 కలపాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటది +28 కలపాలి అంటే ప్రూఫ్తో సహా చూసినాంగా ఫ్రెండ్స్. +28 ఇయర్స్ అనేది కలపవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 2008 సంవత్సరానికి సర్వసమానమగు లీప్ సంవత్సరమును కనుగొనుటకు 2008కి +28 కలిపితే 2036 కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి 2036 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ 2016 సంవత్సరమునకు సర్వసమానమగు లీప్ సంవత్సరం ఏ సంవత్సరంలో వస్తుంది. ఇంకా ఏంటిది ఫ్రెండ్స్, సింపులే కదా. ఇప్పుడు 2016కి ఎంత కలపాలి ఫ్రెండ్స్, 28 కలపాలి. 6 + 4 6 + 8 14గా ఫ్రెండ్స్, 14, ఇది 4, 2044 ఆప్షన్ బి. నెక్స్ట్ ఇది కూడా అంతే ఫ్రెండ్స్, సేమ్ 2012కి సంవత్సరమునకు సర్వసమానమగు లీప్ సంవత్సరం ఏ సంవత్సరంలో వస్తుంది. సో 2012 28 అంటే ఇక్కడ 10, 4, 2040. సో కాబట్టి ఆప్షన్ ఏ 2040. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 2020 సంవత్సరమునకు సర్వసమానమగు లీప్ సంవత్సరం ఏ సంవత్సరంలో వస్తుంది. 2020 అంటుండు, దీనికి 28 ఇయర్స్ కలపాలి కాబట్టి 2048 అన్నమాట. సో ఆప్షన్ బి 2048 అంతే. బట్ +28 ఇయర్స్ కలిపిన ఈ సంవత్సరాలకు వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్. ఏ సంవత్సరాలకు వర్కౌట్ అవ్వదు ఫ్రెండ్స్, 1672 నుంచి 703 వరకు, 1772 నుంచి 1803 వరకు, 1872 నుంచి 1903 వరకు. ఈ ఇన్ బిట్వీన్లో వచ్చే ఇయర్స్కి +40 ఇయర్స్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. అంటే +28 కాదు, +40 ఇయర్స్ యాడ్ చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 1 ప్రాబ్లం చూద్దాం మనం.
1672 సంవత్సరానికి సర్వసమానమగు క్యాలెండర్ ఏంటిది అంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 1672 ఇయర్స్కి మనం ఎంత కలపాలి ఫ్రెండ్స్? +28 కాదు, +40 ఇయర్స్ కలపాలి. ఓకేనా ఫ్రెండ్స్? +40 ఇయర్స్ కలిపితే 2 1 7 1712. 1712 ఎక్కడ ఫ్రెండ్స్? ఆప్షన్ బి 1712. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 1872 సంవత్సరానికి సర్వసమానమగు క్యాలెండర్ ఏంటది అంటున్నాడు ఫ్రెండ్స్. 1872కి +40 యాడ్ చేస్తే 2, ఇది 1, 1912. ఎక్కడ ఫ్రెండ్స్? ఆప్షన్ సి 1912. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక సాధారణ సంవత్సరంలో జనవరి 5 గురువారమైన జనవరి 30 ఏ వారం అగును? సో జనవరి 30 ఏ వారం అగును? ఏమంటున్నాడు ఫ్రెండ్స్? జనవరి 5 గురువారం అయినా జనవరి 30 ఏ వారం అగును అంటే, ఇప్పుడు జనవరి 5 గురువారం ఫ్రెండ్స్. రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి? 25 డేస్ ఉంటాయి. ఈ 25 డేస్ని మనం /7తో చేసినాం అనుకోండి ఫ్రెండ్స్. 7 1s are 7, 7 3s are 21. సో 21 అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎన్ని డేస్ ఉంటాయి? ఇంకా 4 డేస్ ఉంటాయి. 4 రిమైండర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రిమైండర్ని ఇప్పుడు గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం ఆన్సర్ ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ సోమవారం. ఒక సాధారణ సంవత్సరంలో జనవరి 3 శుక్రవారమైన జనవరి 29 ఏ వారం అగును? ఇప్పుడు ఏమంటున్నాడు ఫ్రెండ్స్? జనవరి 3 శుక్రవారం అంట. ఇంకా రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 26 కదా. అంటే జనవరి 29 నుంచి జనవరి 3 తీసేయాలి. అప్పుడు ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? జనవరి 26 ఉంటాయి. అంటే ఈ 26 డేస్ని మనం /7తో చేస్తే సో 7 3 21. అంటే రిమైండర్ ఎంత ఫ్రెండ్స్? 5 కదా. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం అనేది ఆప్షన్ ఏ. బుధవారం అనేది ఆన్సర్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఒక సాధారణ సంవత్సరంలో జనవరి 26 మంగళవారం అయినా అక్టోబర్ 2 ఏ వారం అంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు జనవరి 26 ఏ వారం ఫ్రెండ్స్? మంగళవారం. మరి రిమైనింగ్ డేస్ ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? 5నేగా. అంతేగా ఫ్రెండ్స్. అంటే మొత్తం 31 డేస్ కదా. సో 5 జనవరి. నెక్స్ట్ ఫిబ్రవరికి కోడ్ ఏంటి ఫ్రెండ్స్? 0నే కదా. ఇప్పుడు సాధారణ సంవత్సరం కాబట్టి 0. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, నెక్స్ట్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 2వ తారీఖు. సో అక్టోబర్ 2 కాబట్టి అక్టోబర్ 2 వేసినాం. సో 2 2 4, ఇది 7 కంప్లీట్ క్యాన్సిల్. 5 + 2 7 క్యాన్సిల్. సో 3 1s are 3 2s are 6 3 3s are 9 9 + 2 11. 7 చేస్తే ఫ్రెండ్స్ 7 1s are 7 4 వస్తుంది. సో మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం ఆన్సర్ ఆప్షన్ బి శనివారం అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక లీప్ సంవత్సరం జనవరి 15 శుక్రవారం అయినా ఆగస్టు 3 ఏ వారం అంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు జనవరి 15 శుక్రవారం అంట ఫ్రెండ్స్. ఇంకెన్ని డేస్ ఉంటాయి ఫ్రెండ్స్? 31 డేస్లో నుంచి 15 తీస్తే ఇంకెన్ని డేస్ ఉంటాయి ఫ్రెండ్స్? 16నే కదా. ఫిబ్రవరి ఇక్కడ లీప్ ఇయర్ ఫ్రెండ్స్. ఫిబ్రవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? లీప్ ఇయర్కి 29 డేస్ ఉంటాయి. కాబట్టి కోడ్ 1. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు 3వ రోజు ఏ వారం అంటున్నాడు. ఆగస్టుకి ఎండ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 2 4 ఈ 3 7 అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ 3 3 + 1 7 అయిపోయింది. సో 16 + 3 19. అంతేగా ఫ్రెండ్స్. ఈ 19 7తో డివిజిబుల్ చేస్తే 7 1s are 7, ఇంకే 7 2s are 14. సారీ ఫ్రెండ్స్, 7 2s are 14 అంటే 5 వస్తుంది. శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారమేగా ఫ్రెండ్స్. సో ఏంటి ఫ్రెండ్స్ ఆన్సర్? బుధవారం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక సాధారణ సంవత్సరంలో జనవరి 9 శనివారం అయినా ఆ నెలలో గల శనివారాల సంఖ్య ఎంత అంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, జనవరి 9 శనివారం అంట. ఓకేనా ఫ్రెండ్స్? మరి జనవరి 2 కూడా శనివారం అవుతుందిగా ఫ్రెండ్స్.
అంతేనా? అంటే ప్లస్ అంటే 7 డేస్కి ఒకసారి వస్తుంది కదా ఫ్రెండ్స్. మళ్ళీ జనవరి 9కి 7 కలిపితే ఫ్రెండ్స్ 7 14 15 16 సో 16కి. సో మళ్ళీ జనవరికి 7 కలిపితే ఎంత ఫ్రెండ్స్ 23. మళ్ళీ జనవరికి 23కి 7 కలిపితే ఫ్రెండ్స్ 30. ఎండ్గా ఫ్రెండ్స్ 1 2 3 4 5 అన్నమాట. 5 సాటర్డేస్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఒక సాధారణ సంవత్సరంలో కొన్ని నెలలు 30 రోజులు, మరికొన్ని నెలలు 31 రోజులు ఫ్రెండ్స్. 31 రోజులు కలిగి 28 రోజులు కలిగిన నెలలు ఎన్ని నెలలు ఉంటాయి ఫ్రెండ్స్? 12 కదా. 20 తర్వాత ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. 28 డేస్ మాత్రమే కలిగి ఉండు నెలల సంఖ్య ఎన్ని ఉంటాయి ఫ్రెండ్స్? ఒకటే కదా, ఫిబ్రవరి ఒకటే ఉంటుంది. ఆప్షన్ సి 1. ఒక సాధారణ సంవత్సరంలో జనవరి నెలకు సర్వసమానమగు నెల ఏంటది అని అంటున్నాడు ఫ్రెండ్స్. ఒక సాధారణ సంవత్సరంలో జనవరి నెలకు సర్వసమానమగు. ఇప్పుడు జనవరి కోడ్ ఎంత ఫ్రెండ్స్? జనవరి 3. ఫిబ్రవరి 0 వస్తుంది సాధారణ సంవత్సరం కాబట్టి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, నెక్స్ట్ జూలై, తర్వాత ఆగస్ట్ 3 రోజులు చూద్దాం ఫ్రెండ్స్. ఆగస్ట్, నెక్స్ట్ సెప్టెంబర్ 2 చూద్దాం ఫ్రెండ్స్. 3 3 6 8 8 3 11 11 2 13 13 3 13 3 16 16 3 19 19 21 డేస్ అయిపోయినాయి ఫ్రెండ్స్. 21 డేస్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఏంటిది ఫ్రెండ్స్? అక్టోబర్. కాబట్టి అక్టోబర్ ఎన్ని డేస్ ఉంటాయి ఫ్రెండ్స్? 31 డేస్ కదా. సో జనవరి నెలకు సర్వసమానమగు నెల ఏంటిదంటే ఫ్రెండ్స్ అక్టోబర్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒక లీప్ సంవత్సరంలో జనవరి నెలకు సర్వసమానమగు నెల ఏంటి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు జనవరికి కోడ్ ఎంత ఫ్రెండ్స్? 3 అనమాట. లీప్ సంవత్సరం అంటున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఫిబ్రవరికి 29 డేస్ ఉంటాయి కాబట్టి కోడ్ 1. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలైకి 3 కాబట్టి చూడండి ఫ్రెండ్స్. 1 ఇది 7 ఇది 7 అంతేగా ఫ్రెండ్స్. 7 7 14 కాబట్టి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే మంత్ ఏంటి ఫ్రెండ్స్? జూలై కదా. సో జూలై అనేది ఆప్షన్ ఈ, జూలై అనేది సర్వసమానమగు నెల అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 8 చూడండి ఫ్రెండ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఒక్కసారి చాలా జాగ్రత్తగా చూడండి, చాలా కష్టం కూడా కొద్దిగంతా. చూడండి ఫ్రెండ్స్, మోడల్ నెంబర్ 8 తేదీని ఇచ్చి వారంను కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లీప్ ఇయర్కి ఏమో 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. లీప్ ఇయర్కి 0 చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా లీప్ ఇయరేగా 0. సో తర్వాత ఏంటి ఫ్రెండ్స్? 1900కి 1, 1800కి 3, సో 1700కి 5. మళ్ళీ లీప్ ఇయర్ కాడ నుంచి మళ్ళీ 0తోనే స్టార్ట్ అవుతుంది. 1500 1, 1400 3, 1300 5, మళ్ళీ 1200 మళ్ళీ 0తోనే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత 1100 మళ్ళీ 3 1, తర్వాత ఇలా అప్ టు ఎంతవరకైనా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అంటే ఏంటి ఫ్రెండ్స్? లీప్ ఇయర్కి 0, తర్వాత లీప్ ఇయర్కి డిక్రీజ్ అవ్వుకుంటూ వస్తే వాటికి 3 1 3 5, మళ్ళీ లీప్ ఇయర్ 0 1 3 5 మళ్ళీ 0నే. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది 0 తర్వాత ఏంటి ఫ్రెండ్స్? బేసి ఆడ్ నెంబర్స్లో ఫస్ట్ 1గా ఫ్రెండ్స్. సో ఏంటిది ఫ్రెండ్స్? 1 3 5 7 ఇలాగా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆడ్ నెంబర్ 1, తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి ఫ్రెండ్స్? 3, తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి ఫ్రెండ్స్? 5 కదా, మళ్ళీ 0నే. తర్వాత ఆడ్ నెంబర్ ఏంటి ఫ్రెండ్స్? 1 3 5 రివిజన్ అన్నమాట ఫ్రెండ్స్ ఇలా. ఓకేనా? ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వీక్స్ని. సో ఆదివారానికి 0, సోమవారానికి 1 కోడు, మంగళవారానికి 2, బుధవారం 3 ఇలా. సో అప్ టు 6. మళ్ళీ ఏంటి ఫ్రెండ్స్? మళ్ళీ ఆదివారం స్టార్ట్ అయితే మళ్ళీ 0నే. సో ఏంటి ఫ్రెండ్స్? ఇప్పుడు సోమవారం కోడ్ 1, మళ్ళీ శుక్రవారం కోడ్ 5, శనివారం కోడ్ 6 ఇలా అనమాట ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు సూత్రం ఏంటంటే ఫ్రెండ్స్, ఇలాంటి వాటికి, ఇలాంటి ప్రాబ్లమ్స్కి, ఇలాంటి మోడల్కి ఏంటంటే ఫ్రెండ్స్ సూత్రం x + y + z + days by 7. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. x = ఏం రాసుకోవాలంటే 2018 కదా ఫ్రెండ్స్. ఇది అయిపోయిన ఇయర్ ఏంటిది ఫ్రెండ్స్? 2017 కదా. ఈ 2000 కంప్లీట్గా అయిన ఇయర్ రాసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 2017 అనేది కంప్లీట్గా అయిపోయింది.
ఈ లాస్ట్ 2 డిజిట్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎక్స్ అనేది. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ 17 ఉంది కదా ఫ్రెండ్స్, ఈ 17 అనేది 4తో డివిజిబుల్ చేస్తే 4 4 జా 16 కదా. ఈ భాగఫలం అనేది వైగా వేసుకోవాలి ఫ్రెండ్స్. జెడ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఈ అయిపోయిన లీప్ ఇయర్ ఉంటుంది, ఈ అయిపోయిన ఇయర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2018 కదా, 2017 ఉంది కదా ఫ్రెండ్స్. ఈ 2017 కోడ్ 0గా ఫ్రెండ్స్. అంటే అప్ టు ఎంత ఫ్రెండ్స్ 2099 వరకు కూడా ఫ్రెండ్స్, అప్ టు దాని వరకు కూడా 0నే కోడ్. ఓకేనా ఫ్రెండ్స్, అలా అన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 2017 కూడా 0నే. ఓకేనా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2000 ఫ్రెండ్స్, ఇప్పుడు 2999 ఇక్కడ వరకు కూడా కోడ్ ఎంత అంటే ఫ్రెండ్స్ 0నే. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 1900 ఉంది, ఇప్పుడు 1999 ఈ దీనికి కూడా 1. ఓకేనా ఫ్రెండ్స్, అలా అన్నమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్, ఇప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు కోడ్ ఎంత ఫ్రెండ్స్ 0 కాబట్టి 0. నెక్స్ట్ ఏమన్నాడు ఫ్రెండ్స్, డేస్ అన్నాడు. డేస్ ఎన్ని డేస్ ఫ్రెండ్స్, జనవరి 11 అంటే 11 డేస్. సో డేస్ ఏంటి ఫ్రెండ్స్ 11 డేస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ 17 ప్లస్ 4 ఎంత ఫ్రెండ్స్ 21 కదా. సో ఇది క్యాన్సిల్ ఫ్రెండ్స్, ఎందుకు బై 7తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ ఏముంది 11 ఉంది ఫ్రెండ్స్. ఈ 11ని మనం 7తో చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 4 కదా. సో కాబట్టి 4 ఏముంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ గురువారం ఉంది. సో గురువారం అనేది ఆప్షన్ ఏ, గురువారం ఆన్సర్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ 25th 4/2017 ఏ వారం అగును అంటున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా. సో 25th 4/2017 ఏ వారం వచ్చును అంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటిది ఫ్రెండ్స్, అయిపోయిన ఇయర్ ఏంటిది 2016 అంతేగా ఫ్రెండ్స్, 2016 అన్నమాట. సో ఎక్స్లో మనం ఏం వేసుకోవాలి ఫ్రెండ్స్ 16 వేసుకోవాలి, లాస్ట్ 2 డిజిట్ 16. y ఈజ్ ఈక్వల్ టు దీన్ని 4తో డివిజిబుల్ చేస్తే ఏంటి ఫ్రెండ్స్ 4 16 4 4 జర్ 16. సో ఈ 4 అనేది ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఫ్రెండ్స్, సో దీని కోడ్ ఎంత ఫ్రెండ్స్ 0. నెక్స్ట్ డేస్ ఎప్పటి వరకు ఫ్రెండ్స్, అప్ టు ఏప్రిల్ 25th వరకు. అంటే జనవరి కోడ్ ఎంత ఫ్రెండ్స్ 3. ఫిబ్రవరి, సో ఫిబ్రవరి 0 ఎందుకంటే 2017 కాబట్టి. మార్చ్ ఏప్రిల్ 25th రోజు ఏ రోజు అంటే ఏప్రిల్ 25th. ఓకేనా ఫ్రెండ్స్. 25 + 3 28 అంటే 7 4 జా 28 కాబట్టి క్యాన్సిల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 4 + 3 7 ఇది కూడా క్యాన్సిలే. నెక్స్ట్ ఇప్పుడు 16 ఉంది ఫ్రెండ్స్. సో 7 2 జా 14 అంటే 2 రిమైండర్ ఫ్రెండ్స్. ఇప్పుడు 2 అంటే ఏమొస్తుంది ఫ్రెండ్స్ 0 1 2. ఆదివారం, సోమవారం, మంగళవారం అంతేగా ఫ్రెండ్స్. మంగళవారం ఆప్షన్ బి మంగళవారం ఆన్సర్. అంతేగా ఫ్రెండ్స్, ఆప్షన్ బి మంగళవారం ఆన్సర్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జనవరి 26 2014 ఏ వారం వచ్చును అంటున్నాడు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి కంప్లీట్ అయింది ఏంటిది ఫ్రెండ్స్, కంప్లీట్ అయిన ఇయర్ ఎంత x ఈక్వల్ టు 13. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు 4 4 3 జర్ 3. నెక్స్ట్ z ఈజ్ ఈక్వల్ టు 0. డేస్ ఎన్ని ఫ్రెండ్స్, డేస్ 26. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు 26 29 అంతేనా ఫ్రెండ్స్. మళ్ళీ ఆ 13 ఓకే 12 42 అంటే ఏంటి ఫ్రెండ్స్ 7 6 జర్ 42నే కదా, అంటే 0నే అంతేగా ఫ్రెండ్స్. రిమైండర్ 0 వస్తుంది కదా 0 అంటే ఏంటి ఫ్రెండ్స్ ఆదివారం. ఆప్షన్ ఏ ఆదివారం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ జనవరి 26 1950 ఏ వారం అగును. ఇప్పుడు కంప్లీట్ అయింది ఎంత ఫ్రెండ్స్, కంప్లీట్ అయిన ఇయర్ 1949. చూడండి ఫ్రెండ్స్ x ఈక్వల్ టు 49. y ఈజ్ ఈక్వల్ టు 4 1 జర్ 4 4 2 జర్ 8. జెడ్ ఈజ్ ఈక్వల్ దీనికి కోడ్ ఎంత ఫ్రెండ్స్, దీనికి కోడ్ ఎంత 1950లో కోడ్ ఎంత ఫ్రెండ్స్ 1. ఓకేనా ఫ్రెండ్స్ 1. డేస్ ఏంటి ఫ్రెండ్స్ 26 డేస్ అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ 7 7 జర్ 49 ఎట్లయినా 26 27 ప్లస్ 12 9 39. ఇప్పుడు ఈ 39ని బై 7తో చేస్తే ఫ్రెండ్స్ 7 5 జర్ 35 అంటే 4 ఫ్రెండ్స్. ఇప్పుడు 4 ఎంత ఫ్రెండ్స్ 0 1 2 3 4. ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం ఆన్సర్ ఫ్రెండ్స్. అంతేగా ఫ్రెండ్స్.
నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఆగస్ట్ 15th 1947 ఏ వారం అగును? ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి ఫ్రెండ్స్? కంప్లీట్ అయిన ఇయర్ అంతా 1948 కదా. సో x = 48, y = 4 1s 4 2s అండ్ z = కోడ్ ఎంత ఫ్రెండ్స్? 1 కదా, 1. ఇప్పుడు డేస్ ఎంత ఫ్రెండ్స్? ఇప్పుడు డేస్ మనకు డేస్ వచ్చేసరికి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవడం కొద్దిగా కష్టం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు January 3 ఇక్కడ ఇద్దాం ఫ్రెండ్స్ డేస్. January 3. సో నెక్స్ట్ ఫిబ్రవరి 0, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 15 ఫ్రెండ్స్. సో ఆగస్ట్ 15 అంతేగా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 3 4 ఈ 4 7 క్యాన్సిల్ ఫ్రెండ్స్. నెక్స్ట్ 15 3 18. ఈ 18 3 ఎంత ఫ్రెండ్స్? 21 ఇక్కడ కూడా క్యాన్సిల్ అయ్యి ఫ్రెండ్స్. నెక్స్ట్ 3 1 మిగిలింది. ఈ 3 ఇది 1 4 ప్లస్ 16. సో 16 48 4 54. 54ని 7తో చేస్తా ఫ్రెండ్స్. 7 49, 7 49 7 50, 7 49. ఇప్పుడు ఏంటిది ఫ్రెండ్స్? 5 అనమాట. 5కి ఏంటిది ఫ్రెండ్స్? 0 1 2 3 4 5. సో ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం. ఆప్షన్ బి శుక్రవారం. ఓకేనా ఫ్రెండ్స్ ఈ 2 ప్రాబ్లమ్స్ని మీరే చేయండి, కమెంట్లో ఆన్సర్ పెట్టేసండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, January 1 2000 ఏ వారం అగును? కంప్లీట్ అయిన ఇయర్ ఏంటి ఫ్రెండ్స్? 1999. ఇప్పుడు x = ఎంత ఫ్రెండ్స్? 99 అండ్ y = సో 4 రెళ్ళు 8. చూడండి ఫ్రెండ్స్, 4 రెళ్ళు 8 1 9 4 16, రిమైండర్ 0. సో 24 అండ్ z = ఎంత ఫ్రెండ్స్? ఇప్పుడు 1919 దీని కోడ్ కదా వేసుకునేది మనం. అప్పుడు 1. డేస్ ఎంత ఫ్రెండ్స్? 1 అనమాట. డేస్ కూడా 1 అనమాట ఫ్రెండ్స్. అంతేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి. సో 24 25 26. సో 99 + 26 ఎంత ఫ్రెండ్స్? 15. సో 9 10 12 125 అనమాట. ఇది 7th చేస్తే ఫ్రెండ్స్ 7 1s 7. నెక్స్ట్ 5 55. నెక్స్ట్ 7 49, 7 56, 6 ఫ్రెండ్స్. 6 వచ్చిందంటే ఇంకేంటి ఫ్రెండ్స్? శనివారం అన్నట్టే కదా. ఆప్షన్ బి శనివారం. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, January 1 1900 ఏ వారం వచ్చును? అంటే కంప్లీట్ అయిన ఇయర్ ఏంటి ఫ్రెండ్స్? 1899 కదా. ఇప్పుడు x = 99, y = సో 4 రెళ్ళు 8 1 ఉంటుంది, 4 16 ఉంటుంది. z = ఇక్కడ దీనికి ఏంటిది ఫ్రెండ్స్ కోడ్? చూడండి ఫ్రెండ్స్, దీని కోడ్ ఏంటది? 1800లోది 3 కోడ్. ఓకేనా ఫ్రెండ్స్, 3 కోడ్. ఇప్పుడు అయిపోయిన డేస్ ఎన్ని ఫ్రెండ్స్? 1 కదా. అంతేగా ఫ్రెండ్స్, 1 కదా. కాబట్టి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, 24 7 3 21 7 4 28. చూడండి ఫ్రెండ్స్, సో 7 4 28గా ఫ్రెండ్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు 99. సో 7th చూడండి ఫ్రెండ్స్, 7 1s 7 2 9 7 4s 28. అంటే 1 వస్తుంది ఫ్రెండ్స్. 0 1 అంటే ఆదివారం, సోమవారం. ఆప్షన్ బి సోమవారం. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇవి ఇయర్స్ అనమాట. ఇది శత సంవత్సరం ప్రారంభం ఏ వారం వస్తుంది, శత సంవత్సరం అంతం ఏ వారం వస్తుంది. ఇప్పుడు శత సంవత్సరం ఇది లీప్ ఇయర్ అనుకోండి ఫ్రెండ్స్. ఈ లీప్ ఇయర్ శనివారంతో స్టార్ట్ అవుతుంది, ఆదివారంతో ఎండ్ అవుతుంది. ఈ 1900 మామూలు ఇయర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, లీప్ ఇయర్ కాకుండా ఈ మామూలు ఇయర్స్ ఏంటంటే సోమవారంతో స్టార్ట్ అవుతాయి, సోమవారంతోనే ఎండ్ అవుతాయి. ఇది ఇట్లాంటివి ఫ్రెండ్స్. 1800 కూడా బుధవారంతో స్టార్ట్ అవుతాయి, బుధవారంతో ఎండ్ అవుతాయి. ఈ 1700 శుక్రవారంతో స్టార్ట్ అవుతుంది, శుక్రవారంతో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఏంటిది ఫ్రెండ్స్? 1600. ఈ 1600 శనివారంతో స్టార్ట్ అవుతుంది, ఆదివారంతో ఎండ్ అవుతుంది. మళ్ళీ ఈ 1500 ఫ్రెండ్స్, ఈ 1500 సోమవారంతోనే స్టార్ట్ అవుతుంది, సోమవారంతోనే ఎండ్ అవుతుంది. అలా ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు వీటికి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. వీటికి ఏంటిది? 6. అంతేగా ఫ్రెండ్స్. మనం ఒక్క నిమిషం ఫ్రెండ్స్,
ఇప్పుడు ఇదేంటి ఫ్రెండ్స్, శనివారానికి 6 కదా, అంతేనా ఫ్రెండ్స్? శనివారంకి 6. నెక్స్ట్ సోమవారం కోడ్ ఎంత ఫ్రెండ్స్, 1. బుధవారం 3, దీనికి 5. ఇప్పుడు ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్, 1 బేస్ నెంబరు, తర్వాత నెక్స్ట్ బేస్ నెంబర్ ఏంటి 3, తర్వాతది 5. అలానే ఈ 6 తర్వాత ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ 0 వస్తుంది, 1, ఇప్పుడు ఇది కూడా 3నే, ఇది కూడా 5. అంటే చూసారా ఫ్రెండ్స్, 1 3 5 6 ఇది ఒక్కటే ఫ్రెండ్స్ 6. నెక్స్ట్ ఇది ఏంటిది 7 అవుతుంది, అంటే ఆదివారం అవుతుంది. శనివారం అనేది ఆదివారం అవుతుంది, అంతే ఫ్రెండ్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.